దినమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్తువులను ఆ గుర్రమును పట్టుకొని రాజును గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజవీధిలో అతను నడిపించు రాజు గణపరచనపేక్షించే వానికి ఈ ప్రకారము చేయదగినది అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునందు కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయు. చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి. అయ్యా, ఒక శాసనాన్ని తీసుకుని ఏమన్నారో తెలుసండి? రాజు ఒక మాట అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడో తెలుసండి? హామాను చెప్తున్నాడండి, అయ్యా, నా ప్రాణాన్ని కాపాడాడు, నన్ను రక్షించాడు. ఇద్దరు వ్యక్తులు నన్ను చంపాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారు. ఒకరు నన్ను రక్షించారు. ఆ రక్షించినటువంటి వ్యక్తికి మనం ఏ విధంగా గణపరచాలి అని చెప్పి రాజు అడిగినప్పుడు, రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి కదండి, ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే చాలా శ్రేష్టమైనటువంటి మాట. రాజు గణపరిచిన నపేక్షించిన వారికి ఏమి చేయవలని రాజు అతనిని అడగగా, రాజు ఎవరిని అడిగాడు? హామానుని అడగగా, హామాను ఏమనుకున్నాడు తెలుసండి? నన్ను కాక మరి ఎవరిని రాజు గణపరిచెను? చూసారండి, నన్నే గణపరుస్తాడు కదా రాజు అని చెప్పి హామాను అనుకున్నాడండి. అనుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా, మిమ్మల్ని గణపరిచినటువంటి వ్యక్తి, మీ ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఏ విధంగా గణపరచాలో నేను చెప్తున్నాను, ఆ విధంగా మీరు గణపరచండి అని చెప్పి రాజుకు ఆయన సెలవిచ్చి ఉన్నాడు. అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, రాజు గణపరచను ఆపేక్షించిన వారికి చేయదగినది ఏమనగా, రాజు ప్రాణాలను కాపాడినటువంటి వారికి చేయదగినది ఏమనగా, రాజు ధరించుకున్న వస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకున్న రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు నపేక్షించిన వారికి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధుల్లో అతను నడిపించు రాజు నపేక్షించి ఈ ప్రకారముగా చేయవలనని అతని ముందర చాటించెను. చూసారండి, అయ్యా, నేను చెప్తున్నాను, మీరు శ్రేష్టమైనటువంటి పనులు, అలాగా నేను ఏమైతే చెప్తున్నానో వాటన్నిటిని కూడా మీరు చెయ్యండి అని చెప్పి రాజుకి తెలియపరిచాడండి. రాజుకి తెలియపరిచిన వెంటనే రాజు చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చున్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చేయుము. ఎవరికైతే ఉరి తీయాలనుకున్నాడో, ఎవరైతే వీరికి శత్రువో, ఆ ఘనతంత దేవుడు ఎవరికి ఇచ్చాడండి? వారికే ఇచ్చేసాడండి. దేవునికే మహిమ కలిగిన గాక. ఏమనుకున్నాడండి? మొర్దెకైను ఉరి తీయటానికి ఉరుకంబాన్ని ఏర్పాటు చేశాడు. ఎవడు? హామాను. ఆయన యూదులందరినీ కూడా హతము చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఉన్నాడు. కానీ దేవుడు ఎటువంటి కార్యము చేశాడు తెలుసండి? ఎవరు తీసుకున్న ఉరికొయ్యికి వారిని ఎక్కించాడు. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయండి ఈ పరిశుద్ధ గ్రంథంలో. చాలా మంది వాక్యం వింటూ ఉంటారు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే అన్యాయముగా మన మీద పన్నాగాలు పడుతున్నారో, ఎవరైతే మనం పాడైపోవాలి, మనం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారో వారే ఆ ఉచ్చులో పడతారు. ఎవడు తీసుకున్న గ్రోతులో వాడే పడతాడు. ఎవడు ఏర్పాటు చేసుకున్న ఉరికొయ్యకు వారే ఉన్నాయండి. ఆ మాటలు కూడా చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో 12వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. అయితే హామాను తల కప్పుకొని ఏం చేయాలంటే సిగ్గుపడాడండి. తల కప్పుకొని ఆయన చేసినటువంటి పని ఏంటంటే, దుఃఖించుచు తన ఇంటి త్వరగా వెళ్ళిపోయేను. హామాను తనకు సంబంధించినదంతయు తన భార్య జెరుషకును తన స్నేహితులందరికీ తెలపగా, అతని యొద్ద ఉన్న జ్ఞానులు అతని భార్య అయిన జెరుష అతని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో, ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైనను అతని మీద నీకు జయము కలగదు.
అతని చేత ఆవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. అయ్యా, అతనితో నువ్వు పెట్టుకుంటూ చెడిపోతావు అని చెప్పి తెలియపరిచారండి. కానీ ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాట 7వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినై ఎడల రాజువైన తనకు సమ్మతైతే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమని ఉందంటే పరిశుద్ధ గ్రంథంలో, అయ్యా, నేను నీ దయ పొందిన దాని కదా, నా జనులు ఎవరైతే ఉన్నారో వారిని నాకు ఇచ్చేయమని చెప్పి రాజుని ప్రాధేయపడ్డది. ఎందుకంటే న్యాయం అంతా కూడా ఎవరి పక్కన ఉందో తెలుసండి? మొర్దెకై పక్షాన. ఎవరి పక్షాన ఉందో తెలుసండి? యూదుల పక్షాన. ఎవరి పక్షాన ఉందో తెలుసండి? ఎస్తేరు పక్షాన. రాజు చూస్తున్నాడు కదండి మొత్తం అంతా కూడా. ఎవరు పన్నాగం పడుతున్నారు, ఎవరు నాశనం చేయాలనుకున్నారు, ఎవరు పాడు చేయాలనుకున్నారు, అన్ని చూస్తున్నారు. అయ్యా, నేను నీ ఎడల దయ పొందిన దాన్ని అయితే నా ప్రజలను నాకు అప్పగించని చెప్పి రాజుని ప్రాధేయపడుతుందండి. ఎవరు? ఎస్తేరు ప్రాధేయపడుతుందండి. అప్పుడు దేవుడు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట 9వ వచనంలో, 7వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడు తెలుసా? రాజు ముందర తండ్రులలో అర్ధోనొకడు ఏలినవాడ చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామానును ఇంటి యొద్ద నాటబడి ఉన్నది కదా. రాజు దాని మీద వానిని ఉరి తీయడని ఆదేశించాడు. ఏంటి ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. 9వ అధ్యాయం. రాజు ముందర నుండు షండనులో హర్బోనా అను ఒకడు ఏలినవాడ చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదిగా రాజు దాని మీద వారిని ఉరి తీయమని ఆజ్ఞ ఇచ్చెను. చూసారండి, వాళ్ళ ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్నాడండి ఉరి. ఎవరికి తీద్దామని? మొర్దెకైకి తీద్దామని. రాజు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడండి? అతనికి ఉరి తీయమని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చాడండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీదే వారు అతనినే ఉరి తీసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి. ఎవరైతే ఉరికొయ్య ఏర్పాటు చేసుకున్నాడో దాని మీద తనకే ఉరి తీశారండి. ఉరి తీసిన తర్వాత అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. ఎందుకంటే తనతో ఉంటూ, తన దగ్గర ఉంటూ, తన మేలు కోరవలసి పోయి తన చెడు కోరే వ్యక్తి, అలాగే యూదులందరినీ హతము చేయాలనే మనస్సు, అలాగే రాజు శాసనానికి విరుద్ధంగా చాలా భయంకరుడండి హామాను అనేటువంటి వ్యక్తి. తాను ఏమైతే పన్నాగము పన్నాడో ఆ పన్నాగములో అతనే హతమయ్యేను. ఎవరికైతే ఆయన చెప్పేటివాడో అతని నోటి ద్వారానే రాజే అతనికి ఉరి తీయమని ఆజ్ఞ ఇచ్చెను. ఈ కార్యములన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే ఉపవాసం ఉండి యూదులందరూ కూడా సమాజ మందిరంలో ఏం చేస్తున్నారు తెలుసండి? ఎస్తేరుతో పాటు ఉన్న 10 కత్తెలు ఉపవాసం ఉండి ప్రార్థించెను. దేవుడు తన కార్యములు ఎలా జరిగించుకుంటూ వెళ్తున్నాడో చూడండి. ఇంకా చూసుకున్నట్లయితే 8వ వచనంలో ఉన్నటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఏమని ఉన్నాయో తెలుసండి? 2వ వచనంలో, 8వ అధ్యాయం 2వ వచనంలో, రాజు హామాను చేతి నుండి తీసుకొని తన ఉంగరమును మొర్దెకై ఇచ్చెను. ఆమేన్. రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎవరండి మొర్దెకై? ద్వారపాలకుడు. ఎవరండి ఆయన? అక్కడ హతము చేయాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడు. కానీ ఎవరైతే హతము చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే అధికారం ఇచ్చాడో రాజు, ఆ అధికారాన్ని తీసుకుని ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడో తెలిసి మొర్దెకైకి ఇచ్చెను. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. ఆ తర్వాత చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి? మొర్దెకైకి
ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాధకుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలచిన యోచనను వ్యర్థపరచడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములో నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మాదాతు కుమారుడైన అగాధీయుడగు హామాను రాయించి తాకీదుల చొప్పున జరుగుకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా రాజైన అహరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైని ఇలాగు సెలవిచ్చెను. హామాను ఇంట ఎస్తేరు నాకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరి కొయ్య మీద ఉరి తీయబడెను. ఆమేన్. సరిపోతుంది తల్లి. ఇక్కడ ఒక చాలా శ్రేష్టమైనటువంటి పాఠం ఉంది. ఏమన్నాడు తెలుసండి? రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు ప్రాధేయపడుతుందండి రాజు దగ్గర. ఏమని ప్రాధేయపడుతుంది తెలుసండి? మరియు ఎస్తేరు రాజు ఎదుట, 3వ వచనం, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకున్నది అన్నది. ఏమని మనవి చేసుకుందంటే అతని పాదముల మీద పడి, రాజు యొక్క పాదముల మీద పడి, ఆగాయుడు నైన హామాను చేసినటువంటి కీడు అతడును యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లు విడిచుచు అతని వేడుకొనగా రాజు బంగారు దండము ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజైన హామాను సమ్మతి అయిన ఎడల తన దృష్టికి నేను దయపొందిన రాళ్ళనైతే రాజైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల తన దృష్టికి నేను ఇంపైన దానినైనా రాజువైన తన సకల సంస్థానములో నుండి యూదులను నాశనం చేయవని హామాను కుమారుడైన అగానీయుడకు హామాను వ్రాయించాడండి. ఒక వీరునామ రాయించాడండి. ఏ సంస్థానంలో అయితే ఎంతమంది అయితే యూదులు ఉన్నారో అందరూ కూడా హతము చేయమని చెప్పి ఒక వీరునామ రాయించాడండి. దాన్నే తాకీదు అంటారండి. తాకీదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయ్యా, నా బిడ్డల్ని, నా ప్రజల్ని ఎవరు కూడా చంపకుండా నీ ఎందుకు నేను దయపొందులు రాను కదా, నేను ప్రాధేయపడుతున్నాను. మీరు ఒక్కసారి వారి పైన కరిక్రమం చూపించి వారికి ఎటువంటి శిక్ష రాకుండా ఆ శిక్షను తప్పించి అని చెప్పి రాజు అయినటువంటి ఎస్తేరు రాజు దగ్గర ప్రాధేయపడుతుందండి. ప్రాధేయపడుతున్నప్పుడు ఆయన దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైన కార్యం ఏంటో తెలుసండి? 7వ అధ్యాయము చివరిలో ఉంటదండి. 8వ వచనంలో రాజు చెప్తున్నటువంటి మాట. 7వ అధ్యాయం 8వ వచనం. అయితే రాజు పేరట రాయబడిన, రాజు బుంకరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. ఏ మానవుడు కూడా రాజు యొక్క ఆజ్ఞ వచ్చిన తర్వాత, రాజ ముద్ర పడిన తర్వాత ఎవ్వరు కూడా మార్చలేరండి. కానీ ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసండి? కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షాన, ఎవరి పక్షాన అండి? యూదుల పక్షాన తాకీదు అనగా వీరునామ, యూదుల పక్షాన వ్రాయించి రాజు బుంగరముతో దాన్ని ముద్రించుడి. దేవునికే మహిమ కలుగును గాక. రాజు యొక్క హృదయాన్ని మార్చేసిందండి. యూదుల పక్షాన రాశారండి మళ్ళీ వీరునామా. వీరు వాళ్ళ పక్షాన రాసి ఏం చేశారో తెలుసండి? వ్రాయించి రాజు బొంగరముతో దానిని ముద్రించుడు అని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడండి. అంటే రాజు యొక్క ఆజ్ఞను మార్చగలిగినది ఉపవాస ప్రార్థన. దేవునికే మహిమ కలిగిన గాక. ఎస్తేరు ఎవరండి? ఎస్తేరు ఎలా వచ్చింది అక్కడికి? ఏం చేసింది ఆవిడ? హామాన్ అనేటువంటి వ్యక్తి ఎన్ని పన్నాగాలు పన్నాడు. చంపేయాలనుకున్నాడు యూదులందరినీ, మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు, ఇంక ఎవరిని లేకుండా చేయాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ కూడా చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఉపవాసం ఉండి
దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు ప్రతి ఒక్క కఠిన హృదయాన్ని కూడా మార్చేశాడు. రాజుకు కూడా వీరిని అనుకూలంగా మార్చాడు. వీరి పక్షాన రాజు కూడా మాట వినటానికి గొప్ప కృప చూపించి ఉన్నాడు. ఏ రాజు అయితే వారిని హతము చేయమన్నాడో అదే రాజు ఎవరైతే శాసనాన్ని సృష్టించి ఉన్నాడో హామానుకి ఆ ఉరి కొయ్య మీద అతన్నే ఉరి తీయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యూదుల్ని చంపమని చెప్పి ఆయన ఆజ్ఞ ఇస్తే వీళ్ళ ప్రార్థన చేసినప్పుడు ఆ వీరి నామాన్ని యూదుల పక్షాన్ని రాశారండి. రాజముద్ర వేశారు. వీరికి ఎటువంటి హాని కూడా తలపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి కార్యాలు ఉన్నాయండి. ఏంటంటే ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి ఈ సారాంశం అంతా ఏంటంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. రాజు యొక్క శాసనమును రద్దు చేయుటకు యూదులను ఎస్తేరును ఉపవాసం ఉండి ప్రార్థించారు. యూదులు ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించారు. రాజు యొక్క శాసనాన్ని మార్చగలిగారండి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు. ఇంకా చూసుకున్నట్లయితే ఎన్నో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా పట్టణస్థులు 3వ అధ్యాయము 5వ వచనంలో ఏం చేస్తారో తెలుసండి. నినివే పట్టణము వారు మారు మనసు నిమిత్తము గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించెను. ఎక్కడుందో తెలుసండి ఈ మాట? యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో యోనా పట్టణస్థులు అందరూ కూడా ఆ పట్టణాలు కాపాడు కూడా ఏం చేస్తారో తెలుసండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములు చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పెట్ట పట్టుకునేది. ఆమేన్. చూసారండి, గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నారండి. మరి ఆ ఉపవాసానికి ప్రతిఫలం పొందుకున్నారు కదండి నినివే పట్టణం వారు. వీరి జీవితంలో కార్యం జరిగింది. రెండో వ్యక్తి ఎవరంటే యేబేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి. దేవుని తట్టు తిరిగినట్లు ఉపవాసమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి అని దేవుని వాక్కు యేబేలుకు ప్రత్యక్షమైనప్పుడు యేబేలుకు ఒక వాక్యము ప్రత్యక్షమైందండి. అయ్యా మీరు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి, ఇది నా మాట, నువ్వు వెళ్ళి చెప్పు యేబేలు ప్రజలందరికీ అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసండి. యేబేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్పి ఉన్నాడండి. మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చూసారండి, ఇప్పటికైనా మించిపోయింది లేదయ్యా. మీరు చేసిన తప్పులు, మీరు చేసినటువంటి పాపములు అన్నిటిని నేను క్షమిస్తాను. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇది నా మాట అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పక్షాన ఉన్నాడండి. అలాగే దానియేలు 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి. దానియేలు పితరుల పాపములను ఒప్పుకొనుచు ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు దేవుని ఎదుట చేస్తును అని ఉంటుందండి. దేవునికే మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంటుందండి. ఏంటంటే తన పితరుల పాపముల్ని ఏం చేస్తారో తెలుసండి. అంతటా నేను గోనె కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిర్భయము చేసి కొంటిని. ఆమేన్. సరిపోద్దండి. దానియేలు ఎవరి కొరకు ప్రార్థన చేశారు తెలుసండి. పితరులు పాపములను ఒప్పుకొని తల్లిదండ్రులు చేసినటువంటి పాపములను ఒప్పుకొనుచు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసినటువంటి దోషములు ఎవరి మీదకి వస్తాయో తెలుసండి. బిడ్డల మీదకు వస్తాయి. అయ్యా ఆ పితరులు చేసిన పాపం మా మీదకి రాకుండా ఉండాలి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడండి. ఇటు ప్రార్థన విజ్ఞాపనలు దేవుని ఎదుట చేస్తారని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 27, 28 వచనాలు ఏమన్నదో తెలుసండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 27, 28 వచనాలు దేవుని ప్రత్యక్షతను పొందుకొనుటకు మోషే 40 రేయింబగళ్ళు దేవునితో ఉండి భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భోజనం చేయలేదండి, నీళ్లు తాగలేదండి. ఎవరు? మోషే. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసండి. 10 ఆజ్ఞలు రాయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడండి. ఆ ఆజ్ఞలు ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాం. ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాం. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మోషేకి ఎంత గొప్ప కార్యం చేశాడండి. ఏం చేశాడు తెలియదు. భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. 40 రాత్రులు 40 రేయం పగలు రాత్రులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది.
గొప్ప కార్యం చేశాడండి. అంతేకాదండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా ఒక మాట ఉంటుందండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాల్లో అపోస్తులు ఉపవాసమును చేయుచుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలును విడిచి పని కొరకు వారిని ప్రత్యక్షపరచును. చూసారు కదండి, ఆ పరిశుద్ధాత్మ నుండి బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచు. అంటే కొంతమందిని దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడండి. ఎందుకొరకు అంటే తన పరిచర్య నిమిత్తమును. 2 కొరింథీ 6వ అధ్యాయం 5వ వచనము, అలాగే 11వ అధ్యాయం 27వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారి గురించి చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 5వ వచనము, అలాగే 11వ అధ్యాయం 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అనేక మార్లు ఉపవాసం ఉండి ప్రార్థించెను. ఎన్నిసార్లు అండి? అనేక మార్లు ఉపవాసం ఉండి ప్రార్థించారు. గొప్ప కార్యాలండి, ఆశ్చర్యమైన కార్యాలు. ఎవరు ఈవిడ? ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజ శాసనమును రద్దు చేశాడండి దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మనం చూసుకున్నట్లయితే యోనా పట్టణస్తులు అందరూ కూడా అలుపులేమి గనులేమి వారందరూ ప్రార్థన చేసినప్పుడు వారు దేశం మీద ఉగ్రత రాకుండా దేవుడు కాపాడాడండి. అలాగే చూసుకున్నట్లయితే యోవేలు గ్రంథంలో వారు ఎంత కన్నీరు విడిచు మనపూర్వకంగా దుఃఖించి దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు వారి పక్షాన న్యాయమును జరిగించి ఉన్నాడండి. దానియేలు వారి కృతముల పాపములను దేవుని ఎదుట ఒప్పుకుని ప్రార్థనా విజ్ఞాపన చేశాడండి. దేవుడు తనకి ఎన్నో కార్యాలు, దానియేలుని సింహపు బోనులోంచి దేవుడు ఎలా కాపాడాడండి? సింహపు నోళ్లు మూయించేశాడండి. గొప్ప కార్యం చేశాడండి. ఆయన చేసినటువంటి అపోస్తలుడైన పౌలు మార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుందండి. అపోస్తలుడైన పౌలు గారు అనేక మార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఎన్నో అపోస్తలుడైన పౌలు గురించి మనం ఈ రోజున మాట్లాడుకున్నామండి. ఎన్నో అద్భుతాలండి, ఎంతో సువార్త ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసండి? నన్ను వలె నడుచుకోండి. మరి దేవుడు ఏమంటాడు తెలుసండి? నన్ను వలె నడుచుకోమంటున్నాడు. అంటే అంతగా దేవునికి దగ్గర అయిపోయాడండి ఆయన ఎవరి ద్వారా నడుచుకుంటున్నాడు? ఎవరిని బట్టి నడుచుకుంటున్నాడు? అపోస్తలుడైన పౌలు దేవుని బట్టి నడుచుకుంటున్నాడు. ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నన్ను పోలి నడుచుకోమని. అంతగా దేవునికి దగ్గరగా నడుచుకుని అనేక ఆత్మల్ని దేవుని వైపుకు నడిపించినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు దేవుడు మన మనవల్ని ఆలకించి ఖచ్చితంగా కార్యములు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మీకు అందరికి అర్థమయ్యే రీతిలో నేను చెప్పే ప్రయత్నం చేశాను. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఉపవాసం వల్ల అసాధ్యము కానిదంటూ ఏదీ లేదండి, అన్ని కూడా సాధ్యమే. కానీ మనం ఆయనకి నచ్చిన ఉపవాసము. ఈ రోజు చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 58వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. మనం ఆయనకి నచ్చినటువంటి ఉపవాసం చేయాలి. మనకి ఇష్టమైన అంటే ఉపవాసం చేస్తూ దేవుణ్ణి అడిగితే ఎంత మాత్రం కూడా నీకు కార్యం చేయడు. నువ్వు శరీరాన్ని నలగొట్టుకున్నావా, ఆహారం తినకుండా, అయితే నా కోసం నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి కొన్ని గంటలు నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, కొన్ని గంటలు నా వాక్యాన్ని చదువు, కొన్ని గంటలు నా మాటలు నువ్వు విను. అది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. అలా ఎవరైతే ఉండి ప్రార్థిస్తారో, ఎవరైతే ఈ వాక్యం వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో వారు ఏది అడిగిన దేవుడు జరిగించే దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.